మనం చూస్తున్నది వింజాపూర్ ప్రాంతం. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ వింత విచిత్ర వేషధారణ కలిగిన మతిలేని మనిషిని ఒక్కసారి తీక్షణంగా చూడండి. తన నిరీక్షణ ఏమిటో తెలియదు, కానీ తన ఆకలిని తీర్చే దైవం కోసం ఎదురు చూస్తున్నట్టే కనిపిస్తున్నాడు. నడవలేక ఓపిక లేక నిలబడ్డ చోటే చూస్తుండిపోయాడు. తాను అడిగితే ఏ ఒక్కరూ కూడా ముద్ద విదిలించరని తెలుసుకుని అలా నిలబడిపోయాడు. తన అర్ధనగ్న ప్రదర్శనను తానే చూసుకుని బ్రతికిన బ్రతుకును గుర్తు చేసుకుని మరీ ఆకాశం వైపు చూసి నవ్వుకుంటున్నాడు. విధి వక్రించిన జీవితంలో ఒంటరైన తీరును తలచుకుంటేనే గుండె కలుక్కుమన్నట్టు ఉంది కదా. నిదురలేని ఈ యువకుడు నడుస్తూనే తూలుతున్నాడు. ఒంటి నిండా మట్టిని పులుముకున్న ఈ వ్యక్తి జీవితానికి మార్పును కలిగించే దశగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో పనిచేస్తున్న ఆశ్రమ సిబ్బంది ఈ వ్యక్తికి ఆశ్రయాన్ని కల్పించుటకై ఎదురు వచ్చారు. వ్యానులో ఎక్కించుకుని వస్తుండగా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో, అసలు వీరెవరోనని అంతుచిక్కని ప్రశ్నలతో చూస్తుండిపోయాడు. వ్యాను వచ్చి పుణ్యక్షేత్రం ముందు ఆగింది. పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టిన ఈ యువకుడు నడవలేక నడుస్తున్నాడు. నన్ను ఏదో చేయడానికే ఇక్కడకు తీసుకువచ్చారని అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు. ఇంజాపురం ప్రాంతం నుండి తన మదిలో మెదిలిన ప్రతి అంశానికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి గుర్తింపుదారుడై పునర్జన్మను ప్రసాదించిన తన బిడ్డగా అంగీకరించి ఆశ్రమంలోకి అడుగు పెట్టిస్తున్నాడని తనకు తెలియదు పాపం. సేవా సిబ్బంది ఆశ్రమంలోకి నడిపించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్యశాల విభాగంలోకి తీసుకువెళ్లి చెక్ చేయించారు. వైద్యులు కన్నులు, ముక్కు, చెవులు పరిశీలించి బరువును తూచి సరైన మందుబిళ్లలు మింగించారు. ఆ తరువాత భోజనశాలలోకి నడిపించి ప్లేటు నిండా భోజనం పెట్టినా నిద్రలేమితో తినలేని వ్యక్తి అయి నిద్రిస్తున్నాడు. ఆ భగవంతుడే తన జీవితానికి సంపూర్ణ మార్పును కలుగజేసి మామూలు మనిషిగా తీర్చిదిద్దాలని మనసారా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.